ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వలేదు ఈసీ. మహిళల ఫ్రీ బస్ జర్నీపై మోదీ కామెంట్స్ మీద మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ధరణి పెండింగ్ ఫిర్యాదులపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రత్యేక కమిటీ. ఈసీ నుంచి పర్మిషన్ రాకపోవడంతో ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఈసీ పర్మిషన్ కోరింది ప్రభుత్వం. రాత్రి 7 గంటల వరకు ఎదురు చూసినా ఈసీ నుంచి పర్మిషన్ రాలేదు. దీంతో అప్పటి వరకు సెక్రటేరియట్లో ఉన్న మంత్రులు తిరిగి వెళ్లిపోయారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాలనుకున్నారు సీఎం. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, విభజన సమస్యలు, రాష్ట్ర ఆదాయం పెంపుపై డిస్కస్ చేయాలనుకున్నారు. ఈసీ అనుమతి లేకపోవడంతో కేబినెట్ భేటీ వాయిదా వేశారు. మహిళలకు ఫ్రీ బస్ పథకంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం మోదీకి నచ్చడం లేదన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో మెట్రోకి ఎలాంటి నష్టాలు రావన్నారు. చిన్న విషయాలపై మాట్లాడి ప్రధాని తన స్థాయి తక్కువ చేసుకోవద్దన్నారు పొన్నం ప్రభాకర్. తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా, ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆరిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తైనట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని ఈతో చెప్తాను. ప్రధాని హోదాలో ఉండి మోదీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని ఎటువైపు తీసుకుపోవాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీని మోదీ తప్పు పట్టడం సరికాదన్నారు. దేశంలో బుల్డోజర్ కల్చర్ తెచ్చింది బీజేపీని అన్నారు. రామ్లల్లా మళ్ళీ ఏదైతుందో టెంట్ కిందికి వస్తారు, వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. బుల్డోజర్ ప్రవేశపెడతారు. అంటే వాస్తవంగా ఈ దేశంలో బుల్డోజర్ కల్చర్ను ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ. రాజకీయ అవకాశంగా మలుచుకోవాలంటే ఒక భావనతో ఎప్పుడైతే నువ్వు దేశంలో మత విద్వేషాలు ఎత్తగొట్టడానికి ప్రయత్నం చేయడం జరిగిందో అప్పుడు ఈ అంశం వివాదాస్పదమైంది. ఒక ప్రధానమంత్రి అటువంటి భారత ప్రధాని నోటంట ఇటువంటి వాక్కులు రావడం బట్టి ఆశ్చర్యం ఉంటుందని చెప్పి అంటున్నా. ఉచిత బస్సు ప్రయాణంపై కామెంట్తో ప్రధాని మోదీ మహిళా వ్యతిరేకి అనే విషయం తెలిసిపోయిందన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. ఉచిత ప్రయాణంతో మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మోడీ గారి నిజ స్వరూపం బయటపడింది. మెట్రో సౌకర్యం రూరల్ ఏరియాల్లో, గ్రామీణ ఏరియాల్లో లేదు. అయితే అక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణించేవారు, బీదవారు, మధ్య తరగతిలో కూడా అట్టడుగున ఉండేవారే ఇది బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు. నేను తీవ్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఆయన మహిళలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజుకు లేఖ రాశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ రోజు మే 27న వేతనంతో కూడిన హాఫ్ డే లీవ్ ప్రకటించాలని కోరారు. గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకునేలా హాఫ్ డే లీవ్ కు సంబంధించి సంస్థలకు, శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు నేతలు. జూన్ 4లోపు ధరణికి సంబంధించి పెండింగ్ లో ఉన్న 1,00,000 ఫిర్యాదులను పరిష్కరించాలని ప్రత్యేక కమిటీ నిర్ణయించింది. సెక్రటేరియట్లో సమావేశమైన కమిటీ రాష్ట్రంలో భూ సమస్యలపై చర్చించింది. వాటి పరిష్కారం కోసం పలు సూచనలు చేసింది. గత ప్రభుత్వం 2.5 లక్షల ఫిర్యాదులు పెండింగ్ లో పెట్టింది. వీటి పరిష్కారం కోసం ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో 1,50,000 ఫిర్యాదులకు పరిష్కారం లభించింది. మరో 1,00,000 కంప్లైంట్స్ పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ లావాదేవీలపై ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోంది. దీనిపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. కళ్యాణ లక్ష్మి 725 కోట్లు విడుదల చేసింది రేవంత్ సర్కార్.